సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి రేపటి నుండి నీ అదృష్టకాలం మొదలైంది. నీ బాబా చెప్పే ఈ మాట నీ కర్మఫలం ముగిసిందని తెలపటానికి. స్వయంగా నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్నాను. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. నీ కర్మఫలం ముగిసింది కాబట్టే ఈరోజు ఈ అదృష్టపు వాక్కు నువ్వు చెవన పడింది. అలా కాకుండా అదృష్టం లేకపోతే ఈ బాబా వాక్కు నువ్వు వినగలవా? అస్సలు వినలేవు. అందుకే మనసు పెట్టి ఆఖరి వరకు విను. ఖచ్చితంగా నీ యొక్క కర్మఫలం తీరిపోయింది అని, నీ అదృష్టకాలం ఆరంభమైనది అని నీ కల్లారా నువ్వే నమ్ముతావు తల్లి. బాబా వాక్కు వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజటి సాయి సందేశంలో, బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, ఈ సమయంలో నువ్వు నా మాటలు వింటున్నావంటే అది కేవలం నీ అదృష్టం మాత్రమే కాదు, నీ కర్మఫలం ముగిసిందని చెప్పడానికి కాలం చేసిన కొన్ని సంకేతాలు తల్లి. నీ కళ్ళల్లో దాగి ఉన్న వేదనను, నీ గుండెల్లో అణిచిపెట్టుకున్న వేదనను నేను చూస్తున్నానమ్మా. బాబా ఏది చెప్పినా అది కేవలం మన మంచికే అని నువ్వు నమ్ముతావు. ఈ యొక్క సందేశం నీవు సంపూర్ణంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ఆఖరి వరకు చూస్తే నీ యొక్క జీవితంలో రేపటి నుండి మొదలయ్యబోయే ఆ అదృష్టమైన కాలం నీకే స్వయంగా అర్థమవుతుంది, నీకే అనుభవంలోకి వస్తుంది. నీ కష్టాలు ముగింపు పలికే ఈ దివ్య సందేశం నీ కోసమే తల్లి. నా కన్న బిడ్డ, ఈ విశ్వమంతా నా ఆధీనంలో ఉందని, అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిదీ కూడా నా కనుసైగల్లోనే జరుగుతుందని నీవు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీవు ఇప్పటి వరకు అనుభవించవలసిన ప్రతి కష్టము, ప్రతి కన్నీరు చుక్క నీవు మోయవలసిన కర్మభారమే తల్లి. ఒక కుమ్మరి మట్టిని మెత్తగా తొక్కితేనే కదా అది అందమైన కుండగా మారుతుంది. అలాగే నేను నీకు ఇన్ని కష్టాలను, ఇన్ని పరీక్షలను నీకు ఇస్తున్నానంటే నిన్ను పరిపూర్ణంగా మనిషిగా తీర్చిదిద్దడానికే. నీ కర్మల చిట్టాలో ఉన్న ప్రతికూలత అంతా కూడా ఈ క్షణంలో దహించబడింది. రేపటి సూర్యుడు నీ జీవితంలో కేవలం వెలుగులనే కాదు, నీ ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న ఆ అదృష్టాన్ని మోసుకుని రాబోతున్నాడు. అవునమ్మా, అవును. నీవు పడిన ప్రతి అవమానానికి మార్పుగా గౌరవాన్ని, ప్రతి ఒక్క ఆశయాన్ని, అపజయానికి మారుగా అఖండ విజయాన్ని నేను బహుమతిగా నీకు ఇస్తాను. నా వైపు చూడు ఒక్కసారి, నీ భారాన్ని నా వైపు మోపు ఒక్కసారి. నీ అదృష్ట కాలాన్ని నేను సారథిగా ఉంటాను తల్లి. బిడ్డ, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావని నాకు బాగా తెలుసు. అప్పుల బాధలో కూరుకుపోయి ధనం చేతికి అందకపోవడంతో చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగడం, ఇవన్నీ కూడా నీ యొక్క కర్మల ఫలితాలే. నది ఎప్పుడూ ఒకే దిశలో ప్రవహించదు కదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ దారిద్ర్య రేఖ చెరిగిపోయే సమయం ఆసన్నమైనది. అదృష్టపు దేవత నీ ఇంట అడుగు పెట్టబోతుంది. నీవు ఊహించని మార్గాల ద్వారా నీకు ధనప్రాప్తి కలుగుతుందమ్మా. పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి నీ దగ్గరకు చేరుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి నీకు కలుగుతాయి.
నీవు పడుతున్న ఈ ఆర్థిక క్షోభ ముగింపు పలికి నిన్ను కుబేరుల్లా కాకపోయినా 10 మందికి పెట్టే స్థితిలో నిలబెడతాను. నా లీలలు అపారమైనవి. అవి నీ ఆర్థిక స్థితిని మార్చడం ఖాయం తల్లి. బిడ్డ, నీ దేహానికి కలిగిన రుగ్మతలు నిన్ను మానసికంగా కృంగదీస్తున్నాయని నేను గమనిస్తున్నాను. అనారోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, అది మనసుకు కూడా బలహీనపరుస్తుంది కదా. కానీ ఈ సాయి మాట నమ్ము, ఈ బాబా వాక్కు మీద నమ్మకం ఉంచు. నేను నీకు దివ్య ఔషధాన్ని ప్రసాదిస్తాను. నీవు పడుతున్న శారీరక శ్రమ నీ కర్మల ప్రక్షాళన చేస్తుంది. చివరి ఘట్టం ఇకపై నీవు ఆరోగ్యవంతుడిగా రెట్టింపు బలంతో నీ విధులను నిర్వహిస్తావు. వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఆరోగ్య స్థితి మెరుగుపడేలా చేస్తానమ్మా. నీ దేహంలోని ప్రతి అణువు కూడా నా నామస్మరణతో పవిత్రమై ఉంది. రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటుంది తల్లి. మృత్యువు నీ దగ్గరికి చేరినా నా అభయహస్తంతో నిన్ను కాపాడుకుంటాను. నీ ఆయుష్ని పెంచి నీకు సుఖమైన జీవితాన్ని ఇవ్వడమే నా సంకల్పం. అదే నా బాధ్యత కూడా, నా బిడ్డను కాపాడుకోవటం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నీకు ప్రసాదిస్తాను. లోకంలో మనుషులు నిన్ను ఎన్నో తిట్టుండవచ్చు, నీ నీతిని శంకించవచ్చు, నీ నిజాయితీని హేళన చేసుండొచ్చు. కానీ బిడ్డ, మనుషుల తీరు లేకంటే కూడా భగవంతుడి తీర్పు అనేది గొప్పది అని తెలుసుకో. నిన్ను విమర్శించిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు. నీ గౌరవ మర్యాదలు సమాజంలో ఇమిడస్తాయి తల్లి. నీ అదృష్టకాలం నీకు ఒక కొత్త గుర్తింపును కూడా తెచ్చిపెడుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే కీర్తి దశలా వ్యాపింపజేస్తాను. నీవు పడిన వేదనకు ప్రతిఫలంగా అఖండమైన కీర్తిని, ప్రతిష్టలను, విజయాన్ని నీకు అందిస్తాను. ఇది కేవలం మాట కాదమ్మా, ఇది నా వాగ్దానం, ఈ సాయి వాగ్దానం. నీ నీతియే నీ రక్షగా నిలుస్తుంది. నా ఆశీస్సులు నీకు తోడై ఉంటాయి. నీ జీవితం ఒక ఆదర్శవంతంగా మారుతుంది. కుటుంబంలో మనస్పర్ధలు, అనురాగాలు కరువవ్వడం వల్ల నీవు మానసికమైన ప్రశాంతతను కోల్పోయావు కదా. ఒకే కప్పు కింద ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది బాధాకరమైన విషయమే. కానీ బిడ్డ, నీ ఇల్లు నా ద్వారకామయ్య అని మరోవద్దు. ఈ బాబా ఉన్న ఇల్లు ద్వారకామయ్యే. నీ గృహలో శాంతి అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న దూరం తొలగించేస్తాను. విడిపోయిన మనుషులను మళ్ళీ కలిపేలా నేను చేస్తాను కదా. నీ ఇంట్లో నవ్వులు మళ్ళీ విరుస్తాయి. పండగ వాతావరణం నీకు నెలకొంటుంది. నీ పిల్లలు సన్మార్గంలో నడిచి నీకు పేరు ప్రఖ్యాతులు తెస్తారమ్మా. వాటి భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్న ఆందోళన నాకు వదిలేసేయి. వారిని నేను కనుపాపలా కాపాడుకుంటాను కదా. నీ వంశం నా కృప వల్ల వర్ధిల్లుతుంది. బిడ్డ, నీవు చేసే ప్రతి చిన్న పనిలోనూ అదృష్టం తోడవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నీవు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఆటంకాలు, వైఫల్యాలే కదా ఎదురయ్యాయి. ఇక నుంచి అలా కాదులే. రేపటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా విజయానికి నాంది అవుతుంది. నీ యొక్క గ్రహగతులు మారిపోతాయి. నీ అదృష్టపు రేఖ ప్రకాశవంతంగా మారుతుంది. నీవు మట్టిని తాకినా సరే బంగారంలా మెరిసిపోతుంది. నీ ప్రయత్నాలు దైవబలం తోడవుతాయి. అసాధ్యమైన పనులు కూడా సులభంగా చేస్తావు. నీవు ఎన్నాళ్ళుగో కంటున్న కలలు నిజమవుతాయి. ఆ గడి వచ్చిందమ్మా, భయపడకు, సందేహించకు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపు. నేను నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తాను. నీ విజయం విశ్వవ్యాప్తం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో నీవు చూపిస్తున్న శ్రద్ధ నాకు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తారో వారి యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటాను కదా. నీ భక్తి కేవలం పూజలకే పరిమితం కాకుండా తోటి జీవుల పట్ల కరుణ చూపడంలో కూడా ఉందని నాకు తెలుసు. ఆ నిస్వార్థ గుణమే నీకు ఇన్ని కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది. నీ కర్మఫలం ముగిసింది అనడానికి నీ మనసులో కలుగుతున్న ఈ ప్రశాంతతే నిదర్శనం. నీవు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించావు. నీ ద్వారా ఎందరో భక్తులు బాబా లీలలను తెలుసుకుంటున్నారు కదా. నీ జీవితం ఒక పవిత్రమైన గ్రంథంలా మారుతుంది. నా వెలుగు నీలో నిరంతరం ప్రవహిస్తుంది. బిడ్డ, నీవు పడిన కష్టాలకు ఓర్పుకి నేను పరీక్షించడానికే వచ్చానమ్మా. నీవు ఆ పరీక్షలో నెగ్గావు. నీకు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? నీ ఊహ కూడా అందదు. నీ అదృష్టకాలం దక్కుతుంది తల్లి. సుఖాలు దక్కుతాయి. కష్టాలు మర్చిపోయేలా చేస్తాను. ఒకప్పుడు అనుభవించిన దరిద్రం ఇప్పుడు నీవు అనుభవించే ఐశ్వర్యానికి పునాది.
ధైర్యంగా ఉండు. ఏ ఆపద వచ్చినా ఈ బాబాని స్మరించుకో. 1000 చేతులతో నేను రక్షించుంటాను కదా. నీ కష్టాల సముద్రాన్ని నేను ఒక చిన్న పిల్లవాడిలా ఆటలా దాటేస్తాను. నా బిడ్డవు నీవు. నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడం నా బాధ్యత. నా శక్తులన్నీ నా దునిలో అగ్నిలా కాలి బూడిదవుతాయి. బిడ్డ, మోసపోయావు కదా. ఆ మోసపానికి 10 రెట్లు నీకు అదృష్టాన్ని తోడు చేసి నీకు బహుమతిలా అందచేస్తాను. నీ నమ్మకాన్ని వమ్ముక చేసిన వారిని కాలగర్భంలో కలిపేస్తాను. కానీ నా మీద నమ్మకం ఉంచిన నీవు మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావు. మంచి స్థాయిలో ఉంటావు. నీవు కోల్పోయిన ప్రతి పైసా, పోగొట్టుకున్న ప్రతి గౌరవం వడ్డీతో సహా నీకు తిరిగొస్తుంది. న్యాయం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుందమ్మా. నీ జీవితంలో జరిగిన అన్యాయాలను నేను న్యాయం చేస్తాను. నీ శత్రువులు కూడా నీ స్నేహానికి మారుస్తారు. అదృష్టం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, శత్రువుల మీద విజయం కూడా. ఆ విజయాన్ని నీకు అందిస్తాను. బిడ్డ, నీ ప్రార్థనలోని ఆర్తి నాకు చేరింది. నీకు అవసరమైనవన్నీ కూడా నీకు అందిస్తాను. అదృష్టకాలం మొదలైనప్పుడు మనిషికి గర్వం రావడం సహజమే. కానీ నీవు వినయాన్ని వీడవద్దు. నీవు ఎంతగా వినయంగా ఉంటావో అంతగా నా అనుగ్రహానికి నిన్ను వరిస్తుందమ్మా. నీవు చేరబోయే కొత్త పనులు, ప్రారంభించబోయే నూతన వ్యాపారాలకు నా సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయి. నీ ఇంటికి అతిథులుగా నారాయణులు, లక్ష్మీనారాయణులు రాబోతున్నారు. నీ ఇంటికి సిరి సంపదలతో తురతోగిపోతుంది. నీవు చేసే ప్రతి దానం నీకు 1000 రెట్లు తిరిగి వస్తుంది. పుణ్యఫలాన్ని అనుభవించే సమయం నీ తలుపు తడుతుంది బిడ్డ. మృత్యుంజయుడివై నేను నీకు అభయమిస్తున్నాను. నీ అకాల మృత్యు దోషాలు, గండాలు అన్నీ కూడా పటాపంచలైపోయాయి. నీ జాతకంలో ఉన్న దోషాలు నా పాదాల చెంత ఉన్న విభూతితో తుడిచివేశాను. నీవు ఇప్పుడు ఒక కొత్త జన్మ ఎత్తినట్లు భావించు. నీ ఆలోచనలు అనుకూలంగా ఉంచుకో. అదృష్టం అనేది నీ మనసు నుండే పుడుతుంది. నీవు మంచి జరుగుతుందని నమ్మితే ప్రకృతి శక్తులు నీకు అనుకూలిస్తాయి, సహకరిస్తాయి. నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నా సందేశం వినిపిస్తుందమ్మా. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ వెంట నీడలా నేనుంటాను. భయం నీ దరికి చేరనివ్వకు. బిడ్డ, నీవు సంతానం పట్ల పడుతున్న వేదన ముగింపు లభిస్తుంది. నీ పిల్లలు నీ మాట వినడం లేదని, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని దిగులు పడుతున్నావు కదా. ఆ దిగులంతా ఇక తుడిచిపెట్టేసేయి. నేను వారికి రాయవలసిన యోగ్యత, బుద్ధి, జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తాను. వారు నీ కీర్తిని దశదశలుగా వ్యాపించేలా చేస్తాను. నీ పుణ్యఫలమే వారికి రక్షణిస్తుంది. రేపటి కాలం వారికి ఉన్నత పదవులు అధిరోహించి నీకు గర్వకారణంగా మారుతాయమ్మా. నీ కష్టార్జితం వృధా పోదు. నీ పిల్లల విజయానికి నీవు కల్లారా చూసి సంతోషిస్తావు. ఇది ఈ సాయి లీలలు. ఈ యొక్క అద్భుతమైన బిడ్డకు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలు నీకు అందిస్తున్న ఈ సాయి పలుకులు తల్లి. నీకు మంచి పదవులో ఉన్నతి కల్పిస్తాను. ఒక పెద్ద అవకాశాలు కల్పిస్తాను. కొన్ని కార్యాలు నువ్వు ప్రయత్నం చేయకుండానే నెరవేరుతాయి. అదృష్టం నీ ఇంటి ముందు వేచి ఉంటుంది తల్లి. నీవు చేయవలసిందల్లా తలుపు తీసి ఉంచి ఆహ్వానించడమే. దాన్ని ఇప్పటి వరకు చేసిన ధర్మమే నీకు మార్గదర్శిగా నిలుస్తుంది. నీవు పడిన శ్రమ తగిన గుర్తింపు లభించే సమయం ఇప్పుడు. ఆనందంగా ఉండు. నీ చిరునవ్వే నీకు అత్యంత ఇష్టం కదా. నీ అత్యంత ఇష్టం నీకే కాదమ్మా, ఈ సాయికి కూడా ఇష్టమే. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండు తల్లి. నీవు ఎదగడం వల్ల నీకు కలిగే లాభం కేవలం అంటే కేవలం కాదు, నీ చుట్టూ ఉన్న వారి సమాజానికి కూడా ఒక వెలుగు దివ్యలా మారుతుంది. ఇతరులు దారి చూపాలి. నీ అదృష్టకాలం నీ కేవలం సుఖాలనే కాదు, బాధ్యతలను కూడా ఇస్తుంది. ఆ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వహిస్తావు. నీవు ఏ మాట మాట్లాడినా అది ఇతరులకి హితవుగా, మంచిగా ఉండాలి. నీలోని దైవత్వాన్ని గుర్తించాలి. నీ కర్మలన్నీ కరిగిపోయి నీకు స్వచ్ఛమైన ఆత్మగా మారావు. నా దీవెనలు ఎల్లప్పుడూ నీపై వర్షిస్తూనే ఉంటాయి బిడ్డ. నీవు అడగనివి నేను నీకు ఏర్పరుస్తాను. బిడ్డ, లోకంలో ఎందరో గురువులు ఉండొచ్చు, కానీ నేను నీ తండ్రిని. ఎప్పుడు కూడా నీ బిడ్డ అభివృద్ధి చూసి నేను మురిసిపోతాను. నీవు ఎదుగుతుంటే ఆనందిస్తాను. నీ అదృష్టకాలం నీ కీర్తిని ఇస్తుంది కదా, అది నాకు గర్వంగా ఉంటుంది. ఆ ప్రార్థనను ఎప్పుడూ మరవద్దు. నీవు ఎక్కిన ప్రతి మెట్టు నీ సహనానికి దక్కిన ప్రతిఫలం. నీవు పడిన ప్రతి కష్టం నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ పాఠాలే నిన్ను విజేతగా నిలిపిస్తాయి. నీవు సాధించే ప్రతి విజయం నీ దైవభక్తికి నిదర్శనం. నమ్మకంతో ముందుకు సాగు. నీ వెనక నేనున్నానమ్మా. నీవు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. ఈ అదృష్టకాలం నీకు లభించిన ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకో. నీవు ఎన్నాళ్ళుగానో చేయాలనుకుంటున్న సేవా కార్యక్రమాలను ప్రారంభించు. 10 మందికి మేలు చేసే పనుల్లో నువ్వు ఎప్పుడూ నా సహకారం ఉంటుంది.
నీవు ఎంతగా ఇతరులకి సాయం చేస్తావో నీ అదృష్టం అంతగా రెట్టింపు అవుతుంది. లోక కళ్యాణం కోసం నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడు ఉంటాను. నీవు ఒక సామాన్య మనిషివి కాదు, నా ఆశీస్సులు ఉన్న ప్రత్యేక ఒక్క భక్తునివి. నీకు విజయం తథ్యం. నీ మనసులోని భయాలను, ఆందోళనను నాకు సమర్పించేయి. నీకు నిశ్చింతగా నిద్రపో. రేపటి నుండి నీకు కొత్త జీవితం మొదలవుతుంది. నీవు గతంలో పడిన కష్టాలు ఒక పీడకలలా మర్చిపో. రాబోయే కాలం కేవలం ఆనందమయం. నీవు ఏది తలిస్తే అది నెరవేరుతుంది. నీవు ఏది కోరితే అది నీ దరి చేరుతుంది. అదృష్టం అనేది ఒక వరం. దాన్ని భక్తితో స్వీకరించు. నీ అదృష్టకాలం నీకు సర్వ సుఖాలను ప్రసాదిస్తుంది బిడ్డ. నా లీలలు నీ జీవితపు అడుగున కనిపిస్తాయి. విశ్వాసమే నీకు ప్రాణాదానంగా నేను అందిస్తాను కదా బిడ్డ. ఈ అనంత విశ్వంలో నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నా దృష్టి నీపైనే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఆలోచన నాకు తెలుస్తుంది. నీవు మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది. నీ అదృష్టకాలం నీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. నీవు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకం నీకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. నీవు సాధించే ప్రతి విజయం నీ సహనానికి దక్కిన గౌరవమ్మా. ఈ బాబా దీవెనలు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి. నీవు ఏ పని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సర్వం శుభప్రదమవుతుంది బిడ్డ. ఆధ్యాత్మిక మార్గంలో నడవటం వల్ల నీకు కలిగే శాంతి, దానివల్ల ఏదీ రాదు. దానివల్ల అంతా వస్తుంది. నీవు 10 మందికి మార్గదర్శకమవుతావు. నీవు చేసిన పుణ్యమే నిన్ను ఈ స్థితికి తెచ్చిపెడుతుంది. నీ కర్మఫలం ముగిసింది. ఇక నీకు పుణ్యఫలాన్ని అనుభవించే సమయం. నీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుపోతుంది. నీవు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. బాబా నీ వెంట ఉన్నాను. నీకు దిగులెందుకు? నీవు ఏది కోరితే అది నీకు చేరుస్తాను కదా. నీ అదృష్టం నీ రక్షణ. నా బిడ్డ, అదృష్టమైన ఈ సందేశం నీ మనసు తాకింది. ఈ బాబా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా అందిత తల్లి. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.